పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఈడీపీసీఎల్ ప్రాంగణంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ పాయింట్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్తూపాన్ని ప్రభుత్వవి బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ఆవిష్కరించగా రక్తదాన శిబిరాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ రంగనాథ్ బాబు ప్రారంభించారు. యూనియన్ పతాకాన్ని సంఘం రాష్ట్ర నాయకులు నరసింహారావు, యూనియన్ చిహ్నాన్ని గుబ్బల శ్రీకాంత్లు ఆవిష్కరించారు. వర్ధనపు సురేష్ గారు వచ్చి నరేంద్ర గారు బీపీసీ గారిని మరి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నర్సాపురం శ్రీ పులు ఓంకారి గారికి, అదేవిధంగా డివిజన్ కార్యదర్శి గంటసాల వెంకటేశ్వరరావు గారు, డివిజన్ అధ్యక్షులు కొట్టుంగ నాగేశ్వరరావు గారు, అందరూ ఉండండి, మీటింగ్ ఇంకా అవ్వలేదు. మనకున్నటువంటి 365 రోజుల్లో అత్యంత ప్రాధాన్యత సంపాదించినటువంటి రోజు ఏదైనా ఒకటి ఉందంటే అది మే 1 మేడే రోజు అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. పూర్వకాలంలో కానివ్వండి, గతంలో కానివ్వండి, ఎవరైతే ఎంప్లాయీస్ కానీ కార్మికులు కానీ ఉంటారో వాళ్ళకి ఒక టైం అంటూ కూడా ఏముండేది కాదు. ఉదయం 6 గంటల నుంచి మన్నాడు 6 గంటల వరకు కూడా కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి పనిచేసేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అంత పని చేయకపోయిన తర్వాత కూడా కనీస వేతనాలు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఏదో నామమాత్ర వేతనాలే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇటువంటి పొగడని ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆనాడు ఎంతోమంది త్యాగమూర్తులు మరి అహర్నిశలు ఉద్యమాలు చేసి ప్రభుత్వాల మీద పోరాటాలు నిర్వహించి మరి కార్మికుల కంటే ఒక చట్టాన్ని తెచ్చుకొని ప్రత్యేకంగా కార్మికులకి అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం 8 గంటల పాటు, రోజుకి 8 గంటల పాటు, ఒక షిఫ్ట్కి 8 గంటల పాటు పనిచేస్తే పూర్తి స్థాయి శాలరీ వచ్చే విధంగా, అన్ని రకాల సౌకర్యాలు కార్మికులకు ఉండే విధంగా, అన్ని రకాల హక్కులు కూడా కార్మికులకు ఉండే విధంగా ఆ రోజుల్లో మన పూజకి పెద్దలందరూ కూడా ఎంతోమంది, సంజీవరెడ్డి గారు ఐఎన్టీసీ అధ్యక్షులు కానీ ఇంకా ఎంతోమంది పెద్ద గొప్ప నాయకులందరూ, కార్మిక నాయకులందరూ కూడా ఆ రోజుల్లో కష్టపడిన మూలంగా మరి ప్రభుత్వాలు దిగొచ్చి మరి మేడేని ఈ దినం ప్రత్యేక ఏర్పాటు చేయడం, కార్మికులకు కావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా కలిగినటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. విశిష్ట అతిథులు, చాలా చక్కటి కార్యక్రమం ఈ రోజున. కార్మిక సోదరులందరూ కూడా, అంటే మన నియోజకవర్గమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, మరి యావత్ ప్రపంచం కూడా కార్మిక సోదరులందరూ కూడా పండుగ చేసుకునే రోజు ఈ రోజున. మరి ఇలాంటి రోజున మరి కార్యక్రమానికి మరి డిస్కమ్ మరి ఏదైతే ఈపీడీసీఎల్ ద్వారా మరి ఇక్కడ జిల్లాలోని మరి కార్మిక దినోత్సవం మేడే అంటే మరి ప్రతి ఒక్క కార్మికుడు కుటుంబంలో కూడా పండుగ చేసుకునే రోజు. మరి ఆ రోజుల్లో కార్మికుల యొక్క పరిస్థితుల్ని, వారు పడుతున్న ఇబ్బందుల్ని కూడా ఆ రోజుల్లో ఉద్యమాలు చేసి మరి వారి ప్రాణాలు కోల్పోయిన వారిని కూడా ఈ రోజున మనం స్మరించుకునే రోజు, ఒక పండగ రోజు. అన్ని రకాలుగా కూడా మరి కార్మిక సోదరులందరూ కూడా పండుగ చేసుకునే రోజు. మరి ఇలాంటి రోజున మరి ప్రతి ఒక్క కార్మికుడు కూడా మరి కుటుంబాలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు కూడా, భారత ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో మరి ఏదైతే భారతదేశంలో ఉన్న ఈ ఎలక్ట్రికల్ వ్యవస్థకి అన్ని రకాలుగా కూడా మరి
మనం ఈ ప్రభుత్వం సహకరించే విధంగానే మరి ముందుకెళ్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరి పెద్దలు సుబ్బారెడ్డి గారు కూడా ఆయనకున్న అనుభవంలో మరి ఆ రోజున విద్యుత్ శాఖ కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా మరి ఈ రోజున అన్ని చక్కగా మనందరికీ కూడా వివరించడం జరిగింది. మరి మేము కూడా మరి ఒక శాసనసభ్యునిగా ఉన్నాం. మీ అందరికీ కూడా సుబ్బారెడ్డి గారు కానీ మేము కానీ మరి ఎవరైతే ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నారో వారందరికీ కూడా మరి అన్ని రకాలుగా కూడా నేను అడగా ఉండే పరిస్థితి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నది కూడా ప్రతి ఒక్క కార్మికుడికి ఒక మీ ఎలక్ట్రికల్కే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి కూడా అండగా ఉండే విధంగానే మరి ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా సమాజంలో మరి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో అవచ్చు, భారతదేశంలో అవచ్చు, ఒక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మరి ఎక్కడైనా ఏమైనా ప్రమాదాలు జరిగినా మరి మొదటగా కూడా స్పందించేది మరి విద్యుత్ శాఖ యూనియనే కాబట్టి వారందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఎందాక చెప్పారైనా తీసుకెళ్ళి మరి మీకు కూడా ఏదైతే దానికి సంబంధించిన బాధ్యతలు మరి మీరు కూడా తీసుకునే విధంగా కూడా నేను సహకరిస్తానని చెప్పి నేను కానీ సుబ్బారెడ్డి గారిని తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యాక్సిడెంట్ విషయంలో కూడా మరి ఎవరైనా ప్రమాదం చేస్తూ మరి ఏమైనా బయట వివిధ రకాలుగా కరెంటు వల్ల మరి పనిలో చనిపోయిన కార్మికులు కూడా క్రెడిట్ కార్డ్స్ అన్నది కూడా కార్డ్స్ కూడా అన్నది మరి అది కూడా వచ్చే విధంగా కూడా మరి నేను సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా శ్రమశక్తి పేరున ఏదైతే ఈ రోజున మేడే కార్మికుల కోసం మరి ప్రత్యేకంగా ఆ రోజు అవార్డ్స్ ఇచ్చిన సందర్భం నాకు అందరూ సార్ చెప్పారు. మరి అది కూడా నేను మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఉంటుంది కాబట్టి మరి త్వరలోనే మరి రాబోయే సంవత్సరానికి ఏదైతే ఈ మేడే రోజున మరి బాగా కష్టపడి పనిచేసిన వారికి గుర్తించిన వారికి శ్రమశక్తి పేరు మీద మా అవార్డులు మరి ఎన్డీఏ కూటమి ద్వారా నేను వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది.